ఉందమ్మా. ఎక్కడ? అదిగో. అదేమిటి పిల్లి, నా బిడ్డకి నేను నాలుగా నీ పాలు బిడ్డకు పట్టకూడదమ్మా. ఎందుకని? ఎందుకని పిల్లి? చెప్పు పిల్లి, పిల్లి చెప్పు. నీ పాలు విషమట, తాగితే బిడ్డ చచ్చిపోతుందట. ఎవరు చెప్పారు పిల్లి? పెద్ద డాక్టర్ చెప్పాడమ్మా. అప్పుడు నువ్వు స్పృహలో లేవు. నిజమమ్మా, నా మాట నమ్ము. ఇదిగోనమ్మా చూడు ఎలా అయిపోయాయి. ఊరుకో అమ్మా, ఊరుకో. బాధపడు. ఏం చేస్తాను చెప్పు. బిడ్డ నా బిడ్డగా, బిడ్డ బాగుంటే మనకు అంతే చాలమ్మా. ఊరుకో అమ్మా. ఒరే బ్రదర్, నిన్ను చూస్తుంటే మాకే బాధగా ఉందిరా. నువ్వు ఇక్కడ, వదిన గారు అక్కడ. ఏం చేయమంటావురా? ఇల్లు దొరికితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇల్లు దొరికితే ఇది బొంబాయి ఎందుకు వస్తుందిరా? బందరయ్యి ఉండేది. 4 ఏళ్ళైంది నాకు పెళ్లి. నా పెళ్ళాన్ని తీసుకోగలిగానా? ఒరే నీ కేసు లేట్ అయిపోయిందిరా. పైగా అలవాటు అయిపోయింది బుజ్జి. నువ్వు ఊరుకో. బ్రదర్, ఓ పని చేద్దామా? మేమంతా కొన్నాళ్ళ పాటు ఎవరి రూములోనే అడ్జస్ట్ అయిపోతాం. నువ్వు వెళ్ళి మా వదిన గారిని తీసుకొచ్చి ఈ రూమ్ లో ఉండరాదు? ఐడియా బానే ఉందిరా, కానీ మా అమ్మ కూడా వస్తానంటుందే. వద్దన్నాను అనుకో, పెళ్ళం వచ్చింది ఇంక తల్లి ఎందుకు అంటుంది. అంటే అంటే ఉంది, ఇక అంతే సంగతులు. అబ్బాబ్బా, ఈ ముసలోళ్ళ కలరా మన ప్రాణాలు తీయడానికి. చెప్పింది అబద్ధం అనేగా వద్దన్నా పాలిస్తున్నావు. నీ పాలు నీ బిడ్డ కాకుండా చేస్తున్నావనేగా నీ ఉద్దేశం. సరే, నీ బిడ్డ నీ చేతులతోనే చంపుకోవాలనుకుంటే పాలైనా ఇచ్చుకో, ఏమైనా చేసుకో. వెళ్తాం పదవిలే. నీ పాలు విషమట, తాగితే బిడ్డ చచ్చిపోతుందట. ఎవరు చెప్పారు? పెద్ద డాక్టర్ చెప్పాడమ్మా. అమ్మాయి రాదమ్మా, చూడమ్మా ఆయన వచ్చారు. కాలువడు కూడా నీళ్లు చెన్న వడ్డించు. అయ్యో పిచ్చి తల్లి, దగ్గరుండి అన్నం తినిపించవే. అమ్మమ్మ రాదమ్మా, చూడమ్మా బాబు ఏడుస్తున్నాడు, పాలు తాగించవే. అయ్యో ఇంకా బాగా పుట్టలేదుగా. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. చూడు కోటయ్య, మందుల కంటే ముందు రాధమ్మ రావడం అవసరం. ఆ వస్తే కొంత కుదురు పడుతుందేమో. వదినా, ఎవరతను? మా ఊరే, అమ్మాయి కోసం వచ్చాడల్లే ఉంది. అమ్మాయికి ఏం పని ఏమో, వాడుంటాం మాత్రం వాళ్ళ ఇంట్లోని. దాంతో సంబంధం, వాళ్ళ అమ్మతో సంబంధమో తెలియదు, కానీ ఊరందరికీ ఏదో సంబంధం ఉందని మాత్రం తెలుసు. పాపపు మాటలు అనుకోకూడదు. ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి. అమ్మ బాగుందా? నువ్వు వెంటనే బయలుదేరాలి. ఎందుకు? అక్కడ మీ అమ్మ పరిస్థితి ఏం బాగలేదు. మా అత్తయ్య గారితో చెప్తాను, కూర్చోండి. అత్తయ్య, ఆయన కోటయ్య గారని మా ఊరి. నమస్కారం అమ్మా. అమ్మ అని వరుస కలపకు, నేను అమ్మను కాను. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏం బాగుండలేదు. అదంతా ఎందుకు?
ఆమె నీతో తీసుకెళ్ళాలి, అంతేగా? తీసుకెళ్ళు. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? ఏముంది, ఏదో కారణంగా దాన్ని తీసుకుపోవడానికి వచ్చావు. అమ్మా, ఆ అమ్మ అనే పదాన్ని మరొకసారి అనొద్దంటున్నాను. అనడం కాదు, అనిపించుకునే యోగ్యత ఉండాలి. యోగ్యత ఎలా ఉంటుంది? కులం గోత్రం లేనిది, నీలాంటి అడ్డమైన వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నది, ఒక తండ్రికి పుట్టంది, ఏనాడు నా కొంపలో అడుగు పెట్టిందో ఆనాడే నా కుటుంబ యోగ్యత పోయింది. మీరు పెద్దవాళ్ళ, మీకు మరో పేరు గొప్పవాళ్ళ. సాటి మనిషిని గౌరవించలేని మీరు, తోటి ఆడదానికి సానుభూతి చూపించలేని మీరు, పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం కంటే మనుషులు కావని చావటం లేదు. నోరు ముత్తులు మర్యాదగా బయటికి వెళ్ళు. పదమ్మా, వీళ్ళంతా చేసి వీళ్ళ పెద్దగా చేసి. ఎక్కడికి? ఎందుకు? నా బిడ్డ కోసం తీసుకెళ్ళడానికి వీల్లేదు. వదినా, బిడ్డను మాత్రం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నా బిడ్డ ఇప్పుడు మా బిడ్డ. నువ్వు కన్నావా? నువ్వు కన్నావు, మేము పెంచుతున్నాం. పెంచావులే, గడ్డి తిని. మర్యాద తప్పుకుంటావా, తన్నమంటావా? దుర్గమ్మ, అసలు పాతరాదమ్మ ఏమిటో ఎలాగుంటుందో నీకు బాగా తెలుసు. తెలుసు కూడా నువ్వు ఈ నాటకం ఆడా. కానీ సహించాను. ఎందుకో తెలుసా? ఒక ఇల్లాలిగా ఈ ఇంటి గౌరవం నిలబెట్టాలని. ఆవు పాలు పిండుకోవటానికే ఒప్పుకుంటుంది, ఎన్నిసార్లు పిండినా సహిస్తుంది. కానీ రక్తాన్ని పిండితే ఎదురు తిరుగుతుంది, కొమ్మకాయ చావుతో మారేస్తుంది. నా బిడ్డలు నేను తీసుకెళ్తా. వీలేదు. ఆ బిడ్డ మీద హక్కు నాకుంది. హక్కు దాకా వచ్చారా? కన్న తల్లికి కన్న బిడ్డ మీద హక్కు లేదా? అయితే మీ బిడ్డ మీద మీకు హక్కు లేదుగా. అనవసరంగా మాట్లాడకు. అనవసరం? ఏదనవసరం? నా బిడ్డను నేను తీసుకెళ్ళటం నాకు అనవసరం. కానీ నా బిడ్డ నాకు దూరం చేయాలనుకోవటం నీకు అవసరం, అంతేనా? అవును. ఆ బిడ్డ నీతో వస్తే చచ్చిపోతుంది. నా బిడ్డ నాతో వచ్చి నా దగ్గరే చచ్చిపోయినా నాకు సంతోషమే. చంపడానికి నీకేం హక్కుంది? నా బిడ్డను నా నుంచి వేరు చేయడానికి మీకేం హక్కుంది? నీ పాలు విషం, నా పాలే విషం. కానీ నువ్వు నిలువన విషం. ఇన్నాళ్ళు మూసుకునే ఉన్నానే, అందుకనే నీ ఇష్టం వచ్చినట్లా చేయగలిగా. నీ కాపురం వదులుకుని నా కాపురాన్ని నిప్పులు పోయడానికి ఇక్కడ కూర్చున్నావు. నిప్పులు పోసావు, రగిలాయి, మండాయి, చివరికి బూడిదయ్యాయి. ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడావు. దుర్గమ్మ, ఎవరో నాలా కడుపు మండి ఏ రోడ్లోనూ నీ తల పెట్టి రోగంతో బద్దలు చేస్తాను. ఆగండి. ఇది నాకు నా అత్తింటికి మధ్య సమస్య. నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను. నేనంటూ మా అమ్మని చూడటానికి వస్తే నా కన్న బిడ్డతోనే వస్తాను. నాకల మందలాగా మీరు పిచ్చి ముందా పడకలారు, పిచ్చి ముందా పడకలారు. మా రాధం వస్తుంది, బిడ్డతో వస్తుంది. రండి రండి, పోవంటుందో రండి. నువ్వేం చేస్తున్నావురా? ఇదో తొందర బండి కట్టు, మా రాధం వస్తుంది. తొందర బండి కట్టు. చెవిటి ముడ్డా కొడక. ఏమిట్రా మా రాధం వస్తుందంటే అంత కోపం ఎందుకు? ఏం చేయాలి? తొందర బండి కట్టురా, తొందర బండి కట్టు. మా రాధం నీ పని నువ్వు నన్ను కూడా నా రాధం వస్తుంది. నా రాధము బండి కట్టించుకోవాలి. వీడు వదిలే వదిలే వదిలే. చూసావమ్మా, ఊరంతా ఎలా నవ్వుతున్నారు. ఎందుకమ్మా వీధిని పడ్డా? ఏంటి వీధిని పడ్డాను? నేను వీధిని పడ్డానా? మా రాధం వస్తే తీసుకొద్దామని వెళ్ళాను. మీరు మా రాధము తీసుకున్నారు, చంపేస్తారు. అమ్మా వస్తుందమ్మా, బయలుదేరింది. రేపు ఉదయం వస్తుందమ్మా. రాధం వస్తుందా? నా రాధం వస్తుందా? బాబుని చూసావా? బుద్ధిగా ఉన్నాడా, ఎరగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా? చూసావా? నువ్వు చూస్తావా? నీకే మీరంతా చూస్తారు, చెప్పుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. నేనేదో పాపం చేసిందాన్ని. నేనే పాపం చేశాను? నేను చూస్తాను, ఇప్పుడే చూస్తాను. అమ్మా వద్దమ్మా, అమ్మా మాట వినమ్మా.